అమృతాసారపూరితంబోనత్రయం వేదాంత విద్యామృతవారిరాసే వేదాంత సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షణలక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణపాదాబ్జే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. శృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసం భగవదంగ్రి పురాణ బంధుం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమునే ప్రపంచే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహదిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దేప్తయే ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ షట్కోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువழுதనాడెన్నం தென்கருவூரென்னம் மறுவினியவன் பொருணல் என்றும் மறுமறைகள் அங்காதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் அன்கொருவோர் பேணும் இனத்தாரை அல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை செடுகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமுனிதன் பாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் செழகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெற வாந்திகளும் சோலை மதிலரங்கள் வன்புகழ்மே ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் இன்ற முதல் தாய் சடுகோபன் மயம்பாள் வளத்தை தத்தாய் ராமானுசன் மிக்கவிரே நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொப்பியலும் போல்வினையும் வாழ்வினையும் ஓதும் குருவை எருபோன் யாழினிசை வேதத்தியல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నిన్నటి దాకా మనం తిరువరత్త దివ్య ప్రబంధాన్ని యథావకాశం మనకు శక్తికి తగినట్లుగా కొంచెం కొంచెం అనుసంధానం చేసుకుని పూర్తి చేసుకున్నాము. ఇంకా 2 ప్రబంధాలు ఉన్నాయి, తిరువాసర్యం పెరియ తిరువందాది అనేటువంటివి. ఈ రెండింటిని ఉలగముండ పెరుమాయ చాక్మర అయిపోయిన తరువాత ప్రారంభించుకుందాము. అంతవరకు డైరెక్ట్ గా తిరువాయిమొழிలోకే ప్రవేశము అన్నమాట. ఇవాళ మనం తిరువాయిమొഴి 5వ పదిలో 7వ తిరువాయిమొழிలో 7వ పాసురంలోకి ప్రవేశించాం. పాసురాలు చూస్తే ఏదో చిన్న చిన్నగా 4 లైన్లు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. అర్థాలు చూస్తే సముద్రంలాగా గాంభీర్యంతో కూడుకున్నటువంటి, విజ్ఞానంతో కూడుకున్నటువంటి, సకల శాస్త్రాల పరిచయంతో కూడుకున్నటువంటి వ్యాఖ్యానాలతోటి నిండి ఉంటాయి. అది ఈ పాసురాలలో ఉండేటువంటి ఒక విశేషము అని. ఇందులో
ఆ స్వామి యొక్క ఔదార్య గుణం చెప్పబడుతోంది అని మనం చెప్పుకున్నాం. రోజు ఈ 10 పాసురాలు అయ్యేదాకా మనం గుర్తు పెట్టుకోవాలి. ఔదార్య గుణము అనేటువంటిది. ఔదార్యం అంటే ఉదారత. ఉదారత అంటే అవతలవాడు మనకి ఏమిస్తాడు, ఏం చేస్తాడు, ఏది అనే ప్రత్యుపకారం అనే ఆశే లేదు. మనకి తెలిసినంత వరకు సహాయం చెయ్యడమే, ఇతరులకు ఇవ్వడమే, మనంతట మనమే వెళ్ళి ఒకళ్ళకి ఈ దేహాన్ని కైంకర్యంలో ఉపయోగించడమే అలాంటి ఔదార్య గుణం. ఇలా పెరుమాళ్ళని మనం సేవించడంలో 2 పదాలు ఈ 10లో చెప్పారు. ఆకించన్యం. ఆకించన్యం అంటే కించిత్తు నా దగ్గర ఏమీ లేదు. అనన్యగతిత్వం, నువ్వు తప్ప దిక్కులేవు. వేదాంత దేశకులు అద్భుతంగా ఏమని చెప్పారండి? ఆకించన్యం అనగానే 2 చేతులు జోడించి నమస్కరించుట. అనన్యగతిత్వం అంటే 2 పాదాలతో నడిచి వెళ్ళి స్వామి సన్నిధిలో నమస్కరించుట. ఈ నమస్కారం ఆకించన్యం. వెళ్ళి మనం చేసేటువంటి నమస్కారం అనన్య గతిత్వము అని చెప్పి చక్కటి అన్వయాలని దేశకులు మనకు అనుగ్రహించారు అని చెప్పుకున్నాం. అందులో ఇవాళ మనం 5, 7, 7వ పాసురంలో ప్రవేశిస్తున్నాము. చాలా చక్కటి పాసురం. మామూలుగా ఏముంది, మాటలు మాట్లాడినట్లుగా ఏమయ్యా నన్ను వదిలిపెట్టకయ్యా అని అడిగినట్లుగా ప్రార్థించినట్లుగా ఉన్నదాన్ని నంబిళ్ళై వంటి మహానుభావుల యొక్క వ్యాఖ్యానంతో ఒక సమగ్రత్వాన్ని సంతరించుకొని అద్భుతమైనటువంటి విషయ జ్ఞానాన్ని పాఠకులకి కలిగించేటువంటి వ్యాఖ్యానం కలిగిన పాసురం ఇది. ఇందులో ఎన్నో విషయాలు మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఆ వివరణ మనం వ్యాఖ్యానంలోకి వెళ్ళాక చూద్దాం. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. వందరుళి ఎన్నెంజు ఇడం కొండ వానవర్ కొழுந்தே உலகுக்குவோர் முந்தை தாய் தந்தையே முழு ஏழுலகும் உண்டாய் செம்தோழிலவர் வேத வேள்வியரா சிறீவரமங்கல நகர் அந்தமில் புகழாய் அடியேனை அகற்றேலே. వందరుళే ఎన్నెంజు ఇడం కొండ వానవర్ కొழுந்தே. ఎత్తుగడ అంటారు చూడండి. మొట్టమొదట్లోనే దాన్ని ఎలా చదవాలి అనేటువంటిది వ్యాఖ్యానంలో ఒక చోట ఒక చక్కటి పదాన్ని ప్రయోగించారు. స్వర ప్రాధాన్యంగా చదువుకోండి ఈ పాసురాన్ని. అంటే ఏంటంటే ఆయన యొక్క కటాక్షం మన మీద చూపించినందుకు కృతజ్ఞతాభావాన్ని ఆవిష్కరించేలా చదువుకోవాలట. అంటే మామూలుగా ఏదో పారాయణలో దడ చదువుకుంటూ వెళ్ళిపోతాం కదండి. అలా చదువుకోకండి. నా కోసం వచ్చావా తండ్రి, నా కోసం వచ్చావా, అయ్యో నువ్వు బయలుదేరి వచ్చావా, ఆ ఎక్స్ప్రెషన్ రావాలటండి. వందరుళి, వందు అరుళి, వచ్చావా, నువ్వొచ్చావా, నన్ను కటాక్షించావా. ఇంత అర్థాన్ని ఆ మొదటి పదాల్లో మనకి పెట్టారు అన్నమాట. ప్రతిపదార్థం చూసుకుని వ్యాఖ్యానంలోకి వెళదాం. వందరుళి, ఎక్కడి నుంచి వచ్చావయ్యా? పరమపదం నుంచి ఈ సంసారంలోకి వచ్చావా? ఇక్కడ వానమామలైలో నువ్వు నా కోసం వేంచేసి ఉన్నావా? అదనమాట అర్థం. వందు అరుళి, వచ్చి. మన ఇంటికి ఎవరైనా అతి పెద్దలు వస్తారనుకోండి, మనం వెళ్ళి సేవించుకోవలసినటువంటి వాళ్ళు మనని చూడడానికి వచ్చారనుకోండి, అయ్యయ్యో మా కోసం మీరు వచ్చారా, మీరు వచ్చారా అలా. ఆ ప్రేమతత్వం ఉన్న చోట అలా మాట్లాడతారు. రామచంద్రుడు గుహుడు వస్తాడండి రాముడి దగ్గరికి. వస్తే రాముడు అంటాడు అంత ప్రేమగా, పద్భ్యాం అభిగమాచైవ
స్నేహ సందర్శనేనచ. అయ్యో తండ్రి, నడిచి వచ్చావా, నా కోసం వచ్చావా, అడవిలో తిరుగుతూ వచ్చావా? ఇవన్నీ గూడికి చాలా ప్రతిరోజు చేసుకునేటువంటి కార్యక్రమాలు, ఏం వైశిష్ట్యం ఉన్నటువంటివి కాదు. కానీ ఈ ప్రేమ రామచంద్రుల్లో ఉండడం వల్ల, అయ్యో నేనే రావలసి ఉండగా నువ్వొచ్చావా తండ్రి అనేటువంటి అర్థంతో మధ్యామభిగమాచేవ, కాళ్ళతో నడిచి వచ్చావా తండ్రి, పోనీ ఏ వ్యక్తిలో చేసుకుని రాలేదు కదా అన్నట్లుగా అన్నమాట. ఇక్కడ కూడా ఆళ్వారు అంటున్నారు, వందు అరుళి పరమపదం నుంచి వేంచేసి. పోనీ ఇక్కడిక్కడ ఏ ఏ అవతారాల్లోనో కాస్త మాకు దగ్గరగా ఉన్నటువంటి వాడవా? కాదు, డైరెక్ట్ గా పరమపదం నుంచి మా కోసం ఈ భూమండలంలో, ఈ శ్రీవరమంగళ నగరులో వైకుంఠవాసునిగా వేంచేసి ఉండేటువంటి స్వామి. ఏమి కటాక్షమయ్యా, ఏమి కటాక్షమయ్యా అనేది. వందరుళి పరమపదం నుంచి వేంచేసి ఎన్నెంజుయడం కొండ. ఎక్కడ ఉండాలా అని చూసుకుని నా మనస్సుని ఒక స్థానంగా తీసుకున్నావా, నా హృదయంలో కొలువు తీరావా. అయ్యయ్యో, అంత మృదువుగా ఉండే ఆ ప్రదేశాన్ని వదిలి ఇలా ముళ్ళలాంటి నా పదంలో ఎలా నా హృదయంలో ఎలా కూర్చోగలుగుతున్నావయ్యా? ఎన్నంజం కఠినాత్ముడనైన నా మనస్సు ఎంత కాఠిన్యమో, నీ గురించిన ఆలోచనే రాదు, నువ్వు చెప్తే వినాలే అనిపించదు, నీ ధ్యాసే లేదు, కరుడు గట్టుకుపోయిందయ్యా ఈ మనస్సు. అలాంటి మనస్సును సెలెక్ట్ చేసుకున్నావా, వచ్చి ఇక్కడ కూర్చున్నావా, దాన్ని వాసస్థానంగా, ఈడం కొండ ఆవాసస్థానంగా చేసుకొని వానవర్ కొలుందు. ఎవరివి నువ్వు? వానవర్, నిత్య సూర్యులకి కొలుందు, చిగురు లాంటి వాడివి, అంటే నిత్య సూర్యులకే తలమానికమైన వాడివి. ఎప్పుడు కూడా నిత్య సూర్యులకే ముఖ్యుడివి అని అంటే వారి చేత సర్వకాల సర్వావస్థలలోనూ సేవింపబడేటువంటి వాడివి, వారికి అన్నంగా భాషించే వాడివి. అహమన్నం ఆవు ఆవు అంటూ వేదమాత ఘోషించేలాగా నిన్ను అనుభవించడమే తన ధ్యేయంగా జీవుడు భావించవలసినటువంటి పరమాత్మవి. అలాంటి వాడివి, అంత గొప్పవాడివి, అంత దూరం నుంచి ఈ లోకంలోకి, ఈ వానమామలైలో, ఈ నా హృదయంలో ఇక్కడ నివసించాలి అని అనుకున్నావా? ఏమి కటాక్షమయ్యా. ఓర్, ఈ లోకాలకంతటికి ఓర్ అంటే విలక్షణత్వం అండి, అద్వితీయము అంటారు. ఇంకా అలాంటి వాళ్ళు ఇంకెవరూ లేరు. ఒరెత్తి మగనాయ్ పిరందు ఓరిరవిల్ ఒరెత్తి మగనాయ్. అద్వితీయమైన రాత్రి, కృష్ణుడు అవతరించిన రాత్రి, కృష్ణుడిని రేపల్లకి చేర్చినటువంటి రాత్రి, దానితో ఇంకేవి పోటీ రావు అని. ఓర్ అంటే అద్వితీయము అన్నమాట. అలాగ విలక్షణుడవై ముందై తాయ్ తందయ్యే, అనాది అయిన తల్లిగా తండ్రిగా ఇందులో చెప్పారు. మనకి ఎన్ని జన్మలలో, ప్రతి జన్మలలో ఒక తల్లి, ఒక తండ్రి, ఒక తల్లి, ఒక తండ్రి అనేటువంటిది సృష్టిలో భాగంగా నడుస్తోంది. కానీ అన్నిటికీ కూడా మూల పురుషుడివి నువ్వు. ముందై తాయ్ తందయ్యే, అనాది అయిన తల్లిగా తండ్రిగా ఉన్నవాడవై మురుగేడులకు ఉండాయ్. ఈ సంపూర్ణంగా 7 లోకాలని కూడా ప్రళయ కాలంలో జాగ్రత్తగా మింగి ఒకదానికి ఒకటి ఇబ్బంది కలగకుండా లోపల పెట్టుకుని రక్షించిన వాడా. మింగేశామంటే అది అలా అలా పడేసేసుకుంటే ఒకదాంతో ఒకటి కొట్టుకొని ఒరుసుకొని బాధపడి అలా కాదండి. అతి జాగ్రత్తగా వాటిని లోపల పెట్టుకుని కాపాడి మళ్ళీ సృష్టి సమయంలో దానిని జాగ్రత్తగా తీసి సృష్టి చేసిన వాడా అని అంత అర్థం అన్నమాట. అందువల్ల మురియేజులకు సంపూర్ణమైన సప్తలోకాలని ఉండాయి మింగినటువంటి వాడా. శంతులిలవర్ వేదం, ఇంకా అందమైనటువంటి అనన్య ప్రయోజనమైనటువంటి
అతి సుందరమైనటువంటి వృత్తి గల వైష్ణవుల యొక్క వైదికమైనటువంటి వేள்వి భగవదారాధనం. ఆ శ్రీవర మంగళ నగర్లో జరిగేటువంటి తిరువారాధన అంటండి అత్యద్భుతంగా జరుగుతుంది. అన్ని పాసురాల్లోనూ మనకి చెప్తున్నారు. ఏమంటే తిరువారాధనలో అద్భుతాలు ఏముంటాయి, అత్యద్భుతాలు ఏముంటాయి? ఎవరు చేసినా ఒకటే కదండి. అర్ఘ్యం సమర్పయామి, భాగ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి అంటూ అంటే ఎవరు చేసినా ఒకటి, ఎప్పుడూ అవదండి. మనం ఎలా చేస్తాం? ఉద్ధరణి శబ్దాలు తప్ప మనకి టపటపటపటప కొట్టుకుంటూ పోవడం తప్ప ఆ తీర్థం పూర్తిగా తీర్థమే సమర్పించడం ఉందనుకోండి, నెమ్మదిగా ఆ తీర్థాన్ని తీసి ఆ స్వామి పెదవులకు అందించి ఆయన ఏదో ఎక్కువ తాగేస్తే ఉక్కిరి బిక్కిరి అవుతాడేమో అన్నంత భక్తిగా చూసి తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇంకో పాత్రలో వేసి ఇంత శ్రద్ధగా ఎవరు చేస్తున్నారు? ఏమైపోతుందో మనకి తెలియనట్లుగా తిరువారాధన చేసేస్తూ ఉంటాం. అష్టోత్తరాలు అయితే టపటపటపు కొట్టేస్తూ ఉంటాం, పువ్వులు విసిరేస్తూ ఉంటాం. అవి కాదండి. అందుకని అంటున్నారు సంతోషిలవారు ఎంత అందంగా పూజ చేస్తారా. ఆ పువ్వులు పెట్టడం కూడానండి, ప్రతి పువ్వు తన ముఖార విందాన్ని స్వామి పాదాలకి చూపిస్తోందా అన్నంత అందంగా అలాగా చక్కగా అలంకరించడము అన్నమాట. పెట్టిన ప్రతి పువ్వు సార్థకమయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి అలంకార ప్రక్రియ అని తోషిలవారు అలా చేసేటువంటి ఆరాధన చేసేటువంటి వైష్ణవులండి. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వేదం వేள்వి వైదికమైన భగవదారాధన చేసి, భగవదారాధనలో వైదికాలు అవైదికాలు ఉంటాయండి. ఎప్పుడు వైదిక ప్రక్రియలోనే చేయాలి. కానీ మనం చేసే పద్ధతి మనకుండేటువంటి సమస్యల వల్ల, సమయాభావాల వల్ల, మనస్సు లగ్నం చేయకపోవడం వల్ల అవైదికంగా అయిపోతూ ఉంటుంది. అంటే వేదంలో చెప్పినట్టు కాకుండా, వేదం ఏమని చెప్పిందండి? ముందు ఆచార్య తిరువారాధనం స్పష్టంగా చేసుకోవాలి. ఆచార్యుల యొక్క తిరువడిగళ్ళ యొక్క శ్రీపాద తీర్థాన్ని ముందు పుచ్చుకోవాలి. తర్వాత వారి శ్రీపాదాలు ఉంచినటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి దాన్ని శిరసా వహించాలి. అప్పుడు జపాన్ని అనుష్ఠించాలి. ఇవన్నీ అయిన తర్వాత ఈ కార్యక్రమం ముగించుకొని పక్కన పెట్టి, ఆచార్య మీ శ్రీహస్తాలతోటే నేను భగవదారాధన చేస్తున్నాను అని వారిని మధ్యవర్తులుగా పెట్టుకొని వారు చేసినట్లుగా తిరువారాధన చేయాలి. ఇంత ప్రొసీజర్ మనం రోజు ఆలోచిస్తున్నామా? మనం ఎలా చేస్తున్నామో మన మనసుకే మనకి తెలుస్తుంది అన్నమాట. అలాగా వేள்వి భగవదారాధనని అలా ఓ రోజు చేయడం, ఓ రోజు మానేయడం. వీలున్న రోజు చేసామండి, ఇవాళ వీలు లేదండి మానేసామండి కాదండి. అలా ఎడతెగకుండా, విచ్చిత్తి లేకుండా, నిన్న చెప్పుకున్నామే ఒలివిల్ కాలమెల్లాం ఊడనాయ్. ఒలివిల్ అది ముఖ్యం. ఈరోజు చేద్దాం, ఓ రోజు మానేద్దాం కాదండి. కడుపు నింపుకోవడానికి ప్రతిరోజు తిండి తిని తీరదాం, 3 పూట్ల తిందాం అని ఎలా అనుకుంటున్నామో భగవదారాధన కూడా దేహం ఉన్నందుకు చేసి తీరదాం అని అనుకోవలసినదే. భగవద్ రామానుజులు కూడా మనకి చెప్పినటువంటి సిద్ధాంతం. మహనీయులైనటువంటి భాగవతోత్తములు కూడా చివరి దశ దాకా ఆ ఆరాధన వైభవంతోటే తమ జీవితాన్ని సమ్మిళితం చేసుకున్నటువంటి మహానుభావులు అన్నమాట. అందువల్ల అలాగా శ్రీవర మంగళ నగర్ అలాంటి వానమామలలో అందమిల్ పుగజాయ్ అవధి లేని కీర్తి కలిగిన వాడవై ఉన్నవాడ. నీ కీర్తికి ఒక అంతు అనేది లేదయ్యా. అద్భుతమైనటువంటి దివ్య దేశంలో వచ్చి విరాజమానుడివై నాకు నిత్యము కూడా నేత్రోత్సవం చేస్తున్నావు. మిగిలిన అవతారాల కాలంలో నేను లేకపోయానే అనే బెంగని తీరుస్తున్నావు తండ్రి. అడియే నయ్యగత్తేలే. ఈ పాసురంలో ఉయిర్ పదం ఇది. అడియే నయ్యగత్తేలే దాసుడనైన నన్ను విడిచిపెట్టకు. నన్ను విడిచిపెట్టకు తండ్రి, నన్ను విడిచిపెట్టకు తండ్రి.
పిల్లలు ఎత్తుకున్న తర్వాత కాసేపు ఏడుస్తారు, ఎత్తుకున్న తర్వాత కంఠం పట్టేసుకొని దింపద్దు నన్ను, దింపద్దు నన్ను, దింపద్దు అంటుంటారు చూడండి. మరి ఎత్తుకునే ఉన్నాను కదరా అన్నా సరే నన్ను విడిచిపెట్టద్దు విడిచిపెట్టద్దు అన్నట్లుగా పెరుమాళ్ళని నమ్మాళ్ళ వాళ్ళు అంత ఆర్తితోటి, ఎందువల్ల సకల చేతనాలకి కూడా ఆయనే బంధువు, ఆయనే మన ఆపదలన్నీ పోగొట్టేటువంటి వాడు, ఆయనే మన మనస్సులో నిత్య నివాసం చేయడం కోసం పరమపదం నుంచి వేంచేసి వచ్చాడు. అలాంటి వాడిని ఈ శ్రీవరమంగళ నగర్లో అంటే బాణమామలైలో ఉన్నటువంటి వైష్ణవోత్తములు ఆరాధిస్తున్నారు. వారు ఎంత గొప్పవాళ్ళు అంటే వైదిక విశ్వాసము కలిగినటువంటి వారు, వేదమయందు నమ్మిక కలిగినటువంటి వారు, తమ జీవితాలను నిత్య కైంకర్యం కోసమే ఉపయోగించేటువంటి వారు. ఇంకోటి ఏదో ప్రయోజనం అనేది వారికి లేనే లేదు. అనన్య ప్రయోజనులు అని ఒక పదం వాడతారు వ్యాఖ్యానంలో కూడా. నాకు ఇంకేం వద్దు తండ్రి, నిన్ను సేవించడమే నా జీవితానికి చరితార్థత అని నిత్య కైంకర్యం చేసే భాగవతోత్తములు వేంచేసి ఉన్నటువంటి వానమామలైకి వచ్చి వేంచేసి ఉన్న స్వామి, ఇంక నన్ను తీసుకుపోవయ్యా, నన్ను విడిచిపెట్టకయ్యా, నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళవయ్యా, నన్ను తీసుకెళ్ళవయ్యా అంటూ అల్లడిల్లిపోతున్నారు ఆళ్వార్లు. ఇంకా ఈడు వ్యాఖ్యానంలోకి వద్దాము. ఎంత వ్యాఖ్యానం ఉందో అండి, ఎంత గబగబా చెప్పేసుకున్నా ఇవాళ ఒక్క పోసరంకే సరిపోతుందేమో అనేంత వ్యాఖ్యానం ఉందన్నమాట. అంటే మనకు కావాలంటే అన్ని విశేషాలు తెలుసుకోవాలంటే వాటిని మొత్తం చదువుకుంటూ వెళ్ళాలి. ఎలాగ 237 పేజీ, 238 పేజీ. 7వ పార్ట్ 7వ పాసరము. அடியேன் தொழவந்தருளே என்கிற சொல்லோடே వరక్కాణామయ్యాలే, నేను దాసుణ్ణి నాకు కనపడేలారా అని ప్రార్థించారు క్రిందటి పాసురాల్లో కదా. కానీ వరక్కాణామయ్యాలే, ఆయన గారు ఏమి రాలేదు, దర్శనము ఇయ్యలేదు. ఇంకా నమ్మాళ్ళవార్ల యొక్క ఆర్తి ఓ పెరిగిపోతోంది. ఉపేక్షిస్తానో ఎన్నంజి, నన్ను పట్టించుకోవా, నన్ను వదిలిపెట్టేద్దాం అనుకుంటున్నావా ఏమిటి అని ఒక భయం వేసి ఎన్నై అగత్తాదులియవేణు మెంగిరార్, తండ్రి నన్ను దూరము చేయకు అని ప్రార్థిస్తున్నారు. కాబట్టి ఈ పాసరంలో ముఖ్యార్థం తండ్రి నన్ను విడిచిపెట్టకు. మనమందరం కూడా చేయవలసిన ప్రార్థన, నాయన సర్వకాల సర్వావస్థలలోనూ నాతో కూడా ఉండి నన్ను రక్షిస్తూ ఉండు అనేటువంటిది. అది ఈడు వ్యాఖ్యానం. నెక్స్ట్ పేజీ 239 పేజీ, ఫస్ట్ లైన్. వందరుళి ఇత్యాదికు భట్టరు శ్రీ పుష్పయాగ మణిத்தான వారే నంజీయరై పలకాలు ఇయల్ కేట్టరుళవర్. ఈ పాసురం అండి భట్టరు వారికి ఇంకా ఎంత ఇష్టమోట. ఆ పక్కన పాసురం పక్కన మనం నోట్ చేసుకోవచ్చు. భట్టరు వారు ఎన్ని వందల సార్లు చదివించుకుని వినేటువంటి పాసురం. ఎందువల్ల అంటే వందరుళి ఆ పదం యొక్క ప్రాధాన్యం. మా కోసం వచ్చావా, ఇంత దూరం వచ్చావా, ఈ సంసారంలోకి వచ్చావా అనే విశేషాలు ఉన్నటువంటి పాసురంట. అందువల్ల ఆయన శిష్యులైన నంజీయర్ని ఏది ఇంకొకసారి పలకాలు ఇంకొకసారి చదవండి నంజీయరే, ఈ పాసురాన్ని ఏది ఇంకొకసారి చదవండి అని ఎన్నిసార్లు వినేవారండి. ఈ పాసురం యొక్క ప్రత్యేకత, భట్టరు వారు ఎంత విన్నా తృప్తి తీరనటువంటి పాసురము ఇది అని చెప్పుకోవాలన్నమాట. தாம் ஒரு கோடையிலே திருவீதியிலே நீரை விட்டு எஜந்தருளி இருந்து இப்பாட்டை இயல் சொல்லும் ఎన్ను జీయరై అరుళె చేయదు. ఈయన చదివిన తర్వాత మళ్ళీ ఆయన కూడా అలాగా దాన్ని రిపీట్ చేస్తూ ఉండేవారు. వందరుళి ఎన్నెంజుమిడం కొండ వానవర్ కుజందే
వందరుళి ఎన్నెం నెంజం నిడం కొండ, ఇలా అంటూ అంటూ ఉండేవాటండి జీయర్ వారు. అది ఎందుకని అంటేట, అది ఒక తిరువీధియిలే నీరై విట్టు యజందరుడి ఇరింది ఈ పాటై. ఏదో దాహం ఆర్తిగా ఉన్నటువంటి వాడికి నీళ్లు గనక ఇస్తే మనం ఎంత ఆనందపడిపోయి ముఖం మీద చల్లేసుకొని, మొహం కడిగేసుకొని, కొన్ని నోట్లో పోసేసుకొని మధ్య మధ్యలో ఆనందపడిపోతూ ఉక్కిరి బిక్కిరైపోతూ ఎంత ఆనందపడతాడో. ఈ పాసురం వినేటప్పటికి భట్టర్ వారికి అంత ఆనందం వచ్చేదిటండి. ఇప్పాటై ఇయల్ సొల్లం என்று జీయరై అరుళి చేయదా. ఈ విషయాన్ని ఇదిగో ఇలాగండి అని చెప్పి నంజయ్యరు భట్టర్ వారు ఇలా చేసేవారు అన్న విషయాన్ని చెప్తూ ఉండేవారండి. తామిత్తై అనుసంది తెరిందో, తాము కూడా దాన్ని నోరారా పలికే అనంతరత్తే తాముం ఈ పాటై ఇయల్ సొల్లి దాన్ని ఒక చిన్న రాగంతో వందువరుళి 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 అంటూ ఉండేవారటండి. వందరుళి అలా అనేవారు కాట. నెమ్మదిగా వచ్చావా నా దగ్గరికి, నువ్వు వచ్చావా నా దగ్గర. ఈ మనసులో ఉన్న ప్రేమంతా చదవడంలో స్వరతోపి అర్థ నిర్ణయ అంటారండి వ్యాఖ్యానంలో. అంటే మనం చదవడంలోనే ఆయన ఎంత అభినవేశానికి గురయ్యారు అనేటువంటి తెలిసే అంత ఆర్ద్రంగా ఈ పాసురాన్ని చదువుతూ ఉండేవారటండి. అని అనేవారట, యమ నియమాది క్రమత్తాలే ధ్యేయ వస్తువై మననం பண்ணி புறம்புள்ள பராக்கை அறுத்து அனுசந்திக்க புக்காலும் சுக்கான் பரல் போலே இருக்க கடవ ఎన్నెంజుగల్ పదం చెయ్యుంబడి. ఒక్క వాక్యం అండి, కానీ ఎంత అర్థం ఉందో. ఈ వాక్యం ఒకటే సరిపోతుంది వాళ్ళ చెప్పుకోవడానికి. ఏమిటి? యమ నియమ మొదలైన అష్టాంగ యోగం ద్వారా ధ్యానిస్తే గాని దొరకని పరమాత్మ. నెంబర్ 1, మననము చేస్తే గాని దొరకని పరమాత్మ. నెంబర్ 2, అంతర్ముఖీనంగా లోపల ఆయన్ని చూస్తున్నట్లుగా దర్శిస్తున్నట్లుగా ధ్యానించవలసిన పరమాత్మ. నెంబర్ 3, ఇంత చేసిన ఈ మనస్సు ఎలా ఉంటుంట లోపల ఒక అందమైన మాట అన్నారు, సుక్కాన్ పరల్ పోలే. సున్నపుర ఉంటుంది చూడండి, ఉడికిస్తాం మనం, గట్టిగా రాయిలా ఉంటుంది. మన మనస్సు అలా గట్టిగా రాయి అయిపోయి ఉంది లోపల. దాంతో పోల్చారు. వాటిలోంచి విషయ వాసనలన్నీ ఉడుకుతుంటే పైకి వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ సంసారం యొక్క బలిమి అంతా అందులో నిండిపోయి ఉంటుంది అన్నమాట. అందుకని ఏమంటున్నారు ఈయన, యమ నియమ ఎన్నున్నాయో చూడండి. యమ నియమ ఆది. ఆది అంటే ఏమిటండి? ఇందులో మొత్తం మనం ఎన్ని చెప్పుకోవాలండి? ఒక 8 అష్టాంగ యోగం అంటారండి దీన్ని. ఆ అష్టాంగ యోగాన్ని ఇదివరకు కూడా 2-3 క్లాసుల్లో వచ్చింది మనకి. కానీ ఇవాళ మళ్ళీ ప్రత్యేకంగా వ్యాఖ్యానం అంతా అదే ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోబోతున్నాం. యమ నెంబర్ 1, నియమ నెంబర్ 2, ఆసన నెంబర్ 3, ప్రాణాయామ నెంబర్ 4, 5 ప్రత్యాహార, 6 ధారణ, 7 ధ్యాన, 8 సమాధి. ఈ 8కి కలిసి అష్టాంగ యోగము అని పేరు. మన జీవితాన్ని అష్టాంగ యోగంగా మలిచేసుకోవాలి ఏకంగా. ఎలా బ్రతికితే అంత గొప్ప జీవితం అవుతుందో, ఏమేమి చేస్తే అవుతుందో ఇవాళ ఈ వ్యాఖ్యానం అంతా ఇస్తున్నారు. ఈ వ్యాఖ్యానంలో కూడా మనకి పైన 7 వ్యాఖ్యానం కాకుండా జీయర్ అరుంబదం అని కింద ఉంది చూడండి. ఆ కింద 241వ పేజీలో కింద ప్రమాణ తిరట్టు అనేటువంటి దాంట్లో ఫస్ట్ లైన్ చివరి నుంచి వ్యాఖ్యానం మొదలైందండి. ఫస్ట్ లైన్ చివరి నుంచి
బుక్స్ లేవని బెంగపెట్టుకోక్కర్లేదు, చెప్పుకుందాం అన్ని క్లియర్గా బుక్ ఉన్నట్టుగానే మనం రాసుకుని చెప్పుకుందాం చక్కగా. 8 ఒకసారి చదువుతాను చూడండి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధిగల్. మన దేహాన్ని, మన ఆత్మని, లోపల ఇంద్రియాలని వీటన్నిటికీ లక్ష్యం చేసి భగవద్ దర్శనం చేయాలనుకున్నా కనపడని వాడు వీతిరిందు. మా కోసం వచ్చేసావా, అంత గొప్పవాడివి ఇక్కడికి అండం అన్నమాట. ఈ ముక్తాయింపుని కలుపుకుంటూ వెళ్ళాలి. ఈ 8 లక్షణాలకి ఈ ముక్తాయింపు. మనకి కచేరీలో చూడండి, పెద్ద పెద్ద స్వరాలు వేసేసి ఆ తర్వాత మళ్ళీ పల్లవిని అందుకుంటూ ఉంటారు కదా. అలాగా ఇక్కడ కూడా ఈ 8 విశేషాలను చెప్పుకుంటూ, వీటి చేత కూడా కనపడని తండ్రి ఎంత దయ. అందువల్ల వీతిరిందు వందరుళి, వందు అరుళి, ఈ 2 పదాలకే సరిపోతుంది అర్థం. వందు రావడం, అరుళి కటాక్షించడం. ఎంత దయ లేకపోతే నువ్వు అక్కడి నుంచి ఇక్కడకు వస్తావు. ఇంకా ఇప్పుడు మనం ఈ ప్రాణాయామాదులన్నీ అంటే ఏమిటో చక్కగా చెప్పారు కాబట్టి ఒక క్లాస్ అంతా సమయం పట్టినా చెప్పుకుందాం. నెంబర్ 1 యమ. యమమావదు. సెకండ్ లైన్ నుంచి ప్రమాణ తిరట్టులోనే చూసుకోండి బుక్స్ ఉన్న వాళ్ళు. సెకండ్ లైన్ ప్రమాణ తిరట్టులో సెకండ్ లైన్. యమమావదు ఇతరంగళిలోడిగిర ఇంద్రియంగళై మడై మాతుగై కాగా. ఈ ఇంద్రియాలు అన్ని విషయాల్లోకి పరుగులు పెట్టేస్తూ ఉంటాయండి. వాటికి కంట్రోల్, ఒక్కసారి పగ్గాలు పట్టాలండి. పగ్గాలు పట్టి 8 విషయాలలోకి, వీటిని 8 విషయాలలోనూ ఈ ఇంద్రియాలను వెనక్కి తీసుకురావాలంటే ఏమేమి ఆచరించాలండి చెప్పారు ఒక్కొక్కటే. నెంబర్ 1 బ్రహ్మచర్య. అంటే యమ అనే దాంట్లో ABCDలు పెట్టుకోవాలి. ఒక్క యమ అనేటువంటి దాంట్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూడండి. బ్రహ్మచర్య, అహింస, రెండోది అహింస, అస్తేయ, 4 అపరిగ్రహ, 5 సత్యంగళై సేవికై. ఈ 8 ఇలా వరుసగా రాసేసుకుని ఆ మొదటి దాని నుంచి అందులో 5 పాయింట్స్ ఉన్నాయి. ఏమిటా 5 పాయింట్స్? బ్రహ్మచర్య, అహింస, అస్తేయ, అపరిగ్రహ, సత్య. వీటిని పాటించాలండి. ఈ 5టిని పాటిస్తే మనం యమము కలిగి ఉన్న వాళ్ళము అని అర్థం. నిజంగా ఎంత ఉపకారం చేశారో ఈ వ్యాఖ్యానాలలో. ఆ యమనియమాదులు అని అనేస్తూ ఉంటామండి. ఏమిటో మనకి తెలియవు. అవి మనం ప్రతి ఒక్కళ్ళం పాటించవలసిన విషయాలు. అందులో యమం అంటే 5 పాయింట్స్ ఉన్నాయి. నెంబర్ 1 యమంలో 5 పాయింట్స్ ఉన్నాయి. ఏమిటో 5 చూడండి. ఇది బ్రహ్మచర్యమావదు కాముకనండ్రిక్కే. బ్రహ్మచర్యం అంటే కాముకత్వము ఉండకూడదు. కాముకుడు అంటే విషయలోలుడై స్త్రీలోలుడై ఉండుట. స్త్రీలోలుడై ఉండకూడదు. అదేమిటండి మరి ఇంకా జీవితమే ఉందండి అంటే ఒక నియమం చెప్పారండి దానికి. చూడండి, శాస్త్రం సొల్లు గిరపడియే శుద్ధి స్నానం పన్నిన స్వభార్యై పక్కలిలే నిరతనాగై. నీ భార్యతోటి నువ్వు గడుపు, కానీ గడిపే సమయం కూడా ఒక నియమం ఉంది. ఆవిడ ఋతుస్నాత అయిన తరువాత స్నానమైన నాటి నుంచి 13వ రోజు వరకు ఆమెతో నువ్వు గడపడము అనేటువంటిదే బ్రహ్మచర్యము. తర్వాత మళ్ళీ అటు రాకూడదు. దీనికి బ్రహ్మచర్యము అని పేరెట్టారు. అందుకే మనకి శ్రీకృష్ణుడు 16,000 మందితో ఉన్నాడు అని అంటే అస్ఖలిత బ్రహ్మచారి అంటే ఎలా కుదిరిందండి అంటే అతను అక్కడ మాయా ప్రపంచం చేసి వాళ్లతో గడిపినట్లు చూపాడే తప్ప తాను స్ఖలితుడు కాలేదు.
అలాగే ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి. ఎంత స్పష్టంగానో నీ భార్యతో నువ్వు ఈ సమయాల్లో గడపడం అనేటువంటిది బ్రహ్మచర్యమే. అది నెంబర్ 1. 2 అహింసయ్యావదు. రెండవది అహింస అండి. ఏమిటండి అహింస? త్రివిధ ప్రవృత్తియాలు ఒరువర్కు తీంగు చెయ్యారుగై. మనో వాక్ కాయములతో ఇతరులని బాధ పెట్టకూడదు. హింస అంటే మనం అనుకుంటాం అవతల వాడిని కొడితేనే అది హింసించడం అనుకుంటాం. దేహంతో కొట్టడమే కాదండి, మాటతో కూడా నొప్పించకూడదు. ఎందుకంటే మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను వెడలునే అదిప. ఏ మనస్సుతోటి ఇష్టం వచ్చినట్లు వాడి గుండెల్లో బాణాల్లాగా పలుకులు పలికామంటే అవి తీసేయడం కష్టము కదా. తీయగలమా? తర్వాత ఎంత కరెక్ట్ చేసుకున్నా అబ్బాయి నేను ఆ భావంతో అనలా, ఈ భావంతో అనలా, అందుకనలా, ఎందుకనలా అని ఎంత చెప్పుకున్నా ఒక్కసారి పెదవి దాటిందంటే వాడి గుండెల్లో గుచ్చుకుపోతుందంతే. కాబట్టి వాక్కు ద్వారా మానసికంగా కూడా చెడు ఆలోచించకూడదు. ఈ త్రివిధాల చేత ఇతరులని బాధ పెట్టకుండా ఉండడమే యమంలో ఒక భాగం అండి. మనం ఇంత తిరువాయిమజ నేర్చుకున్నందుకు ఈ అష్టాంగాలని తెలుసుకొని మొత్తం చెయ్యలేము, చాలా కష్టం. చేసే ప్రయత్నం చేస్తే మన భగవద్ విషయ శ్రవణము సార్థకమైనట్లే. అంత గొప్ప విషయాలు చెప్తున్నారు ఈరోజు. అందువల్ల అహింసయ్యావదు త్రివిధ ప్రవృత్తియాలు ఒరువర్కు తీంగు చెయ్యారు. మనోవాక్కాయముల చేత ఎవరికి హాని అపకారం తలపెట్టకూడదు. 2 అయిపోయింది. అస్తేయమావదు. 3వది అస్తేయం అండి. అస్తేయము అంటే ఇతరుల సొమ్ము మనం తీసుకోవడం, దొంగిలించడం, ఒకరిది మనం ఆశించడం. ఎంబెరుమానుకు రాజమహేంద్రనాన ఆత్మావైక్కళవు కాణామయి. ఈ ఆత్మ పెరుమాళ్ళదండి. ఆత్మ పెరుమాళ్ళదంటే అది నాదే అని జీవుడు అనుకుంటూ ఉంటాడు. కింతేన నకృతం పాపం చోరేణ ఆత్మ అపహారిణ. అద్భుతమైన మాట. ఈ ఆత్మ మనది అనుకోవడం అన్ని దొంగతనాల్లోకి కూడా భయంకరమైన దొంగతనం. ఈ ఆత్మ భగవంతుడిది, 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 వాడు చెప్పినట్టు నడవాలి అని అనుకోవడం అస్తేయము. అస్తేయము అని. తర్వాత అపరిగ్రహమావదు. 4వది అపరిగ్రహము. సంసారத்திலே తనకొండ్రు వేణం ఎన్నుకోలామై. ఇదిగో నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి. మన మనస్సు కోరికల పుట్టండి. ఏ రోజు మనకు కొత్త కొత్త కోరికలు వస్తూనే ఉంటాయి. దేని యందు కోరిక లేక ఉండుట అపరిగ్రహము. పరిగ్రహం అంటే తీసుకోవడం. అపరిగ్రహము ఇతరుల నుంచి ఏది కోరకుండుట, దీనిని అపరిగ్రహము అంటారు. సత్యమావదు. ఇంకా సత్యం ఉందండి, అద్భుతమైనటువంటి పదం. ఇదేంటి? ఎల్లార్కుం ప్రియముమాయ్ హితముమాయ్ వృతముమాయిరుక్కుం వార్తై. 3 విశేషణాలు చెప్పారండి. అది ప్రియంగా ఉండాలి, అది హితంగా ఉండాలి, అది నిజమై ఉండాలి. అంటే ఏమిటండి అర్థం? ప్రియంగా ఉండాలి అంటే అది నిజమైనా కూడా ఇతరులను కష్టపెట్టేలా చెప్పకూడదు. మంచి మంచి కళ్యాణాలు జరుగుతున్న చోటుకు వెళ్ళి చెడు వార్తలు చెప్పి పడగొట్టేసి, అదేంటండి సత్యమే కదండి చెప్పాను, అక్కడ సత్యాలు చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది సత్యం బ్రూయాత్ హితం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం. అప్రియమైన మాటని పొరపాటున కూడా చెప్పకూడదు. తెలియనట్లు వెళ్ళిపోవాలి అంతే. అక్కడ మనం లేకుండా ఉండాలి. అది పెద్ద ఉపకారం చేసినట్లు అనమాట. 2వది హితము మాయ్.
నువ్వు చెప్పేదాని వల్ల కాదు, నువ్వు చెప్తున్నావు, చెప్పేదాని వల్ల అవతల వాడికి వినడానికి అది చెడుగా ఉన్నా వాడికి జీవితంలో మంచిని చెప్పేదిగా ఉండాలి. ప్రియం ఎప్పుడు సత్యంగా ఉండదండి. ఒకడున్నాడు, రోగంతో ఉన్నాడు, వాడికి ఏదో అలవాటు, అది పడలేదు, వాళ్ళని ఏడుస్తున్నాడు. ఆ వాడికి ప్రియం కలిగించాలని ఇచ్చి తాగేరా అంటే వాడికి అహితం అవుతుంది, వాడి ప్రాణాలు తీస్తుంది. కాబట్టి ప్రియం ఎప్పుడూ హితం అవదు, హితం ఎప్పుడూ ప్రియంగా ఉండదు. కానీ సత్యం ఎప్పుడు ప్రియంగానూ ఉండాలి, హితంగానూ ఉండాలి. అది సత్యముగా ఋతముమాయ్, ఋతం ఉన్నది ఉన్నట్లు. ఈ 3 విశేషణాలు సత్యానికి చెప్పారు. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. సత్యం ఎట్లుండవలను? ప్రియముగా ఉండవలను, హితముగా ఉండవలను, ఋతము అరుకారం ఋతముగా ఉండవలను. అంటే సత్యముగా నిజాన్ని చెప్పాలి తప్ప నమ్మించడానికి ఏవో అబద్ధపు కబుర్లు చెప్పకూడదు. వార్తయే సొల్లుగై అంటే ఇప్పుడు మనం ఏం రాసుకున్నాం అన్నమాట? యమ అనే హెడ్డింగ్. ఆ యమ అనే హెడ్డింగ్ లో బ్రహ్మచర్యం, అహింస, సత్యం, అస్తేయం, అపరిగ్రహం, సత్యం 5 పాయింట్స్ రాసుకున్నామండి. ఒక్క యమంలో ఇలాంటివన్నీ మొత్తం 8. ఆ 8లో రెండవది ఏమిటండి? నియమమావదు. రెండవది నియమం. ఈ నియమం ఏమిటంటే ఇంద్రియంగళ్ తన్వశమాగై కాక, ఇంద్రియాలని తన అధీనంలో పెట్టుకోవడం కోసం ఏం చేయమంటారండి? ఇందులో మళ్ళీ 5 పాయింట్స్ చెప్పారండి. స్వాధ్యాయ నెంబర్ 1, స్వాధ్యాయ నెంబర్ 2, శౌచ నెంబర్ 3, సంతోష నెంబర్ 4, తపః నెంబర్ 5, బ్రహ్మ ప్రావణ్యంగళై అభ్యసిక్కై. నిజంగా మనం అడిగామండి ఇవన్నీ చెప్పమని వారిని. ఆ వ్యాఖ్యానాన్ని ఎంత అద్భుతంగా మన యందు ఉండేటువంటి అవ్యాజమైనటువంటి కరుణతోటి ఇలాంటివన్నీ మనకి వ్యాఖ్యానాల్లో అనుగ్రహించారండి. వీటన్నిటికీ మూలకారకులు భగవద్ రామానుజులు. అయ్యయ్యో ఇంత విషయాలు ఉన్నటువంటివి వీళ్ళకి తెలియకపోతే ఎలాగా అని చెప్పి వ్యాఖ్యానకారులని పిలిచి ఆహ్వానించి భగవద్ విషయానికి ఇన్ని రకాల వ్యాఖ్యానాలు వచ్చేలాగా చేసినటువంటి మహోపకారకులు. ఇలాంటి కృప కలిగిన వారినే కృపామాత్ర ప్రసన్నాచార్యులు అంటారండి. కృపామాత్ర ప్రసన్నాచార్యులు చెప్పకుండా ఉండలేక చెప్పించేశారు. తమకు సమయం లేనివి మిగిలిన పండితులను పిలిపించి వారి చేత చెప్పించేశారు. సో రెండవ పాయింట్ నియమం. ఈ నియమంలో 5 పాయింట్స్ చెప్పారు. ఏమిటి? స్వాధ్యాయం, శౌచం, సంతోషం, తపస్సు, బ్రహ్మ ప్రావణ్యం. ఇది స్వాధ్యాయమావదు. మళ్ళీ వాటికి అర్థాలు చెప్తున్నారు మనకి. స్వాధ్యాయం అంటే ఏమిటంటే సంకీర్తయే జగన్నాథం వేదం వాపి సమీరయే ఎన్నింగనే తిరునామ సంకీర్తనం పన్నుదల్ వేదాధ్యయనం పన్నుదల్ వేదాన్ని ఒక భగవన్నామాన్ని కీర్తించినట్లుగా కీర్తించడం. వేదాన్ని చదవడానికి అర్హత లేని వారు భగవన్నామాన్ని అనుసంధానము చేసుకోవడం. ఎందువల్లంటే ఈ నామం ఆ వేదం యొక్క అర్థాన్నే చెబుతుంది కాబట్టి దానిని చక్కగా చెప్పుకోవడము. నామానుసంధానము, వేదానుసంధానము. దానికి ఏమన్నా పేరు? ధ్యానము అని పేరు అనమాట. స్వాధ్యాయము అని పేరు అనమాట. స్వాధ్యాయము అని పేరు అనమాట. రెండవది శౌచమావదు. ఇందులో రెండవది శౌచం అండి. శౌచం అంటే బాహ్య శుద్ధియం, ఆంతర శుద్ధియం అన్ని 2. పైన లోపల కూడా శుద్ధిగా ఉండాలండి. బాహ్య శుద్ధి అంటే పైన మనం వంట వండుకోవాలండి. గిన్నెలు అద్భుతంగా మెరిసిపోయేలా పైన తోమేసామండి,
లోపలేమో అంతా పాచి పట్టి ఉన్నాయండి. వాటితో వండుకుంటే జీవితాలు ఎగిరిపోతాయి. కాబట్టి వాటిని లోపల ఎంత శుద్ధి చేయాలో బయట అంత శుద్ధి చేయాలి. అలా మన దేహాన్ని పైన చేస్తే సరిపోదు శుద్ధి. శౌచం స్నానాదులు చేయాల్సినదే తప్పనిసరిగా. ఒక్కరోజు అలా పక్కన పెడితే భయంకరమైనటువంటి దేహం. కాబట్టి దీనికి పైన శుద్ధి కావాల్సిందే. మృజ్జలంగళాలే వరం శరీర శుద్ధి. మట్టితోటి, పూర్వం మట్టితోటే ఒళ్ళు రుద్దుకునేవారు. ఇప్పటికి కూడా పవిత్రతకి తులసి మట్టిని తీసుకొని ముఖానికి రాసుకోవడం అనేటువంటి సంప్రదాయం. పెద్దలు ఇప్పటికి కూడా సంప్రదాయ పరులైనటువంటి వాళ్ళు పవిత్ర స్నానాలు ఏది చేసుకున్నా తులసిలో మట్టిని తీసుకుని జల్లుకొని ప్రోక్షించుకొని రాసుకొని స్నానం చేస్తారు. అలాగ మట్టి స్నానం అంటారు. అలాగే జలము, పవిత్ర గంగాదులకి కుంభమేళాలకి వెళ్ళి చక్కగా స్నానాలు చేయడము, ఇది శరీర శుద్ధి. బయట కనపడే శరీరం. ఆంతర శుద్ధి యావదు. ఏమండి లోపల ఎలా శుద్ధి చేసుకోవాలండి? ప్రయోజనం కోలామై, ఏ మాత్రము ప్రయోజనాన్ని ఆశించకుండా ఉండడం. నేను ఇచ్చేస్తున్నాను, నాకు నువ్వేమిస్తావు. అప్పుడు బిజినెస్ అయిపోతుంది, అది వ్యాపారం అయిపోతుంది. అలా కాకుండా ఏది కోరకుండా మనస్సుని స్వచ్ఛంగా ఉంచుకోవడం ఆంతర శుద్ధి. ఇంకా 3వ పాయింట్ సంతోషం. దేనికైనా సంతోషం. పెద్దది కొండు తృప్తనాగై చాలా అందంగా డిఫైన్ చేశారండి. ఏది వస్తే దానితో తృప్తనాగై, తృప్తి పడడము. మనం చెప్పుకున్నాను చూడండి, చిన్నపిల్లాడు 2 పిల్లలుంటే ఇద్దరు పంచుకోండి కొన్ని వస్తువులు వాళ్ళ మధ్యలో పెడితే ఇది నాకు, ఇది నాకు, ఇది నాకు అని అన్ని వాడే తీసేసుకున్నట్ట. వీడు ఏడవకుండా కూర్చున్నట్ట. ఎందుకని అలా కూర్చున్నావు? నువ్వే నా వాడివి, అప్పుడు నీవన్నీ నా అయిపోతాయి. ఎంత వైశాల్యం ఉందో ఆ భావంలో, ఆలోచనలో చూడండి. తృప్తి అన్నమాట ఏదుంటే అదేని. దీనికి బోడు లౌకిక కథలు కూడా చెప్తారు ఆ తృప్తికి. సరే, అది ఎలా పెడదాం. తపస్సావదు. 4వ పాయింట్ తపస్సు అండి. తపస్సు అంటే ఏమిటి? మనకి తెలిసి అడవుల్లోకి వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చునో, చెట్ల కింద వేళ్లాడో, తెల్ల కిందులుగాను జపం చేసేయాలి అనుకుంటాం మనం. కానీ తపస్సుకు ఎంత మంచి అర్థమో చూడండి. కాయ శోషణార్థమాన ఉపవాసాది. ఈ శరీరాన్ని కోరికలు తగ్గించుకోవడం కోసం శరీరాన్ని శోషింపచేయాలి అంటే ఉపవాసాదులు చేయాలి. దానికి ఏమని పేరు? తపస్సు అని పేరు. ఇంకో మాట ఉందండి, భోగ సంకోచత్వము. భోగములని తగ్గించుకొనుట. అసలు ఈ రూట్లో మనం వెళ్ళాము అంటే ఎంత సాత్విక లక్షణాలు మనని వచ్చి ఆవేశిస్తాయో చెప్పలేం. భోగ సంకోచత్వం. రోజుకు 3 సార్లు తినేవాళ్ళం 2 సార్లు తిన్నా భోగ సంకోచత్వమే, భోగాలను తగ్గించుకోవడమే. 2 వాళ్ళు 1 పూట తిన్నా భోగ సంకోచత్వమే. 15 రోజులకు ఒకసారి ఏకాదశి ఉపవాసం ఉన్నా భోగ సంకోచత్వమే. అది ప్రత్యేకం ఆధ్యాత్మిక జ్ఞానంతోటే కాదు, ఆయుర్వేదిక సిద్ధాంత ప్రకారం కూడా ప్రక్షాళన జరగడము అనేటువంటిది ఉపవాసం యొక్క ముఖ్యమైనటువంటి ప్రయోజనము అన్నమాట. కాయ శోషణార్థమాన ఉపవాసాది. ఇంకా 5వది బ్రహ్మ ప్రావణ్యమావదు. బ్రహ్మ ప్రావణ్యం అంటే ఏంటండి? మనస్సై భగవద్ విషయత్తిలే ప్రణవమాపుగై. ఈ మనస్సుని భగవద్ విషయములోనే లగ్నము చేయాలి, ఇతర విషయాలను పట్టించుకోకూడదు. భగవద్గీతలో 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞుడు యొక్క లక్షణాలన్నీ ఈ 8 లక్షణాలకి సరిపోతాయి అన్నమాట. అంత నియమాల్ని ఇటు దేహం మీద అటు ఇంద్రియాల మీద కూడా వాటి పగ్గాలని మన చేతుల్లో పెట్టుకుని రిమోట్ మన చేతిలో ఉండి దేహం నడవాలి. అలా నడవడము అనేటువంటిది మనస్సై భగవద్ విషయత్తులే ప్రవణమాప్తైకో
భగవత్ ప్రాప్తి కామ పరమాన పోదు, భగవంతుడి ప్రాప్తిలోనే తొందర చూపించాలి. అంటే ఎప్పుడు భగవద్ధ్యానమే, మనస్సు ఎప్పుడూ అటే. దానివల్ల ఒక నిర్మలత్వం మనస్సుకి వస్తుంది. ఎలాంటి వాటినైనా తట్టుకునేటువంటి శక్తి మనస్సుకి వస్తుంది. அஸ்தேய பரிகிரகாதிகளுக்கு கேஷ்டன்னப்படியே அர்த்தமாக கொள்ளுவது ವ್ಯತಿರಿಕ್ತ ಪರಮಾನ போது ಪರಸ್ವಾನಪಹಾರ ನಿಷಿದ್ಧ ద్రవ్యానాదానాదిగళ అర్థమాగ పళ్ళదు. దీన్నే మనకి ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని విషయాలనే విష్ణు పురాణంలో ఎలా చెప్పారో చెప్తున్నారండి. యోగోపదేశే ఖాండిక్యం ప్రతి కేసిధ్వజ. మనకి ఖాండిక్యుడు కేసిధ్వజుడు అని ఇద్దరు అన్నదమ్ములండి. ఈ కథను మనం 2-3 సార్లు చెప్పుకున్నాం. రాజ్యం పోగొట్టేసుకున్నాడు తమ్ముడి చేతిలో. ఆ తర్వాత ఆయన వచ్చి నాకు బ్రహ్మ విద్యను ఉపదేశించు అంటే, నా రాజ్యం నాకు ఇస్తే ఉపదేశిస్తానని చెప్పు అని అందరూ ఇన్ని అన్నారు. చిచి, ఈ రాజ్యాలకి ఆ బ్రహ్మ విద్యోపదేశంకి సంబంధం లేదు అని అతనికి తత్వజ్ఞానాన్ని తెలియజేసిన కథ అన్నమాట. బ్రహ్మచర్యం ఇప్పుడు మనం చెప్పుకున్నవే విష్ణు పురాణం ఎలా చెప్పిందో చూడండి. బ్రహ్మచర్యం అహింసాంచ సత్యాస్తేయ పరిగ్రహాన్ సేవేత యోగి నిష్కామో యోగ్యతాన్ స్వనుమోచయం స్వాధ్యాయ శౌచ సంతోష తపాంసి నియతాత్మవాన్ కుర్వీత బ్రహ్మణి తదా పరస్మిన్ ప్రవణం మనః. ఎన్ని పెట్టారు చూడండి. ఏతే యమాః సనియమాః పంచ పంచ చ కీర్తితాః. ఇందాక రాసుకున్నవి 5+5 సరిగ్గా అక్కడ ఏం చెప్పారో అది విష్ణు పురాణంలో ఠాక్కుమని ఇచ్చారనమాట. అంత ధర్మ బోధలో అన్ని కూడా ఒకే పద్ధతిని, ఒకే వ్యాఖ్యానాన్ని అవలంబిస్తాయండి. అలాగా విశిష్ట ఫలద కామ్యాః నిష్కమాణాం విముక్తిదాః. ఇంకా 3వ దాంట్లో పెడదాం. నియమం అయిపోయింది. నియమానికి కూడా 5 మనం చెప్పుకున్నాం. బ్రహ్మచర్య, అహింస, అస్తేయ, అపరిగ్రహ, సత్యాలు అని. ఇంకా 3వది ఆసనంలో పెడదాం. ఆసనం అంటే మనం కూర్చునేటువంటి విధానం అండి. మనస్సు ఇతర విషయంలోడామైకాగా ఇతర విషయాలలోకి వెళ్లకుండా మనం కూర్చునే పద్ధతిలోనే ఈ ఇంద్రియాలని అదుపు చేయడం అనేటువంటిది ఉంది కండి. యోగంలో ఆసనాదుల వల్ల అంత ఉపయోగం ఉంది. ఇప్పుడు ఇంద్రియాలు వాటి ఇష్టం వచ్చినట్లు అవి వెళ్లకుండా ఒక స్థితిలో కూర్చున్నాం అనుకోండి, ఆ ఇంద్రియాలు నొక్కబడడం వల్ల బయట శబ్దాలు మనకి వినపడని సహకారం వస్తుందన్నమాట. దానికి ఎన్ని ఆసనాలు చెప్పాడు. చక్రం, పద్మాసనం, కూర్మం, మయూరం, కుక్కుటం తదా, వీరాసనం, స్వస్తికంచ, భద్రం, సింహాసనం తదా, ముక్తాసనం, గోముఖంచ, ముఖ్యాన్యేతాని నారద. 11 ఆసనాలు చెప్పారండి ఇందులో. వీటన్నిటిలోనూ అందువల్లే ఏమండి కాలు కాలేసుకుని పడుకుని పారాయణ చేసుకుంటే ఏమవుతుందండి అనుకుంటాం మనం. ఎందువల్లంటే మనకు ఆసనాలు అలవాటు పడిపోయాం. అలా కూర్చుని అటు పడుకుని ఇటు పడుకుని పారాయణ చేసుకుంటూ ఇలా ఉంటుంటాం. మన ఆసనాలు ఇవి. ఏమండి దీనివల్ల అంటే దీనివల్ల ఇంద్రియాల మీద కంట్రోల్ ఉండదు. పైగా అవి ఇంకా విచ్చలవిడిగా ప్రవర్తించడానికి ఇవి సహకరిస్తాయి. కాబట్టి ఏం చేస్తాం, నిద్రలోకి వెళ్ళిపోతాం. హాయిగా ఒక తెలియనటువంటి ఆనందం వస్తుంది. దాంతో అలా నిద్రలోకి వెళ్ళిపోతాం. ఈ ఆసనాల్లో కూర్చున్నాం అనుకోండి, అది కంట్రోల్ చేస్తుంది. మన దేహాన్ని అంతటిని కూడా నియమిస్తుంది. అది రాకుండా ఉంటుంది. కానీ వాటిని పాటించేటువంటి శక్తి మనకి భగవంతుడు ప్రసాదించాలి. అది ఇచ్చినప్పుడు ఇవన్నీ పాటించగలుగుతాం అన్నమాట. అందువల్ల என்று முக்கியமாக செல்லுகிற ஆசனங்களிலே వందతోరాసనத்திலே చెలియాదిరికై. ఇది ఆసనాలండి. ఇందులో మీకు ఈ ఆసనాల పేర్లన్నీ తెలుసు కాబట్టి వేరే చెప్పట్లేదు. లేదు రాసుకుంటామంటే చక్రాసనం, పద్మాసనం, కూర్మాసనం, మయూరాసనం, కుక్కుటాసనం, స్వస్తికాసనం, భద్రం, ఇలాగ 11 ఆసనాల దాకా చెప్పారు. అది 3వది. ఇంకా 4వది ఉందండి.
ప్రాణాయామ, ప్రాణాయామాన్ని గురించి చెప్తున్నారు. ఇది మనకి పెద్దలందరూ కూడా చేయమని చెప్తున్నారండి. మనం చేస్తున్నామా లేదా అన్నది మన యొక్క అదృష్టాలని బట్టి ఉంటుంది. కానీ ఇది చాలా ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగా అటు డాక్టర్లు గాని, ఇటు యోగులు గాని, అటు వేదాంతులు గాను చెప్పేటువంటిదండి ప్రాణాయామం. ఆ ప్రాణాయామాల్లో బోల్డ్ పద్ధతులు ఉన్నాయి. మీరందరూ చాలా అనుభవజ్ఞులే అయి ఉంటారు కాబట్టి చెప్పకర్లేదు. వ్యాధి వారాద పడే, అది యోగ యాజ్ఞవల్క్యంలో ఉందన్నమాట. ఏమిటంటే మనం తీసుకునేటువంటి గాలి ముందు ముక్కు గాలి తీసుకోవడానికి సాధనం కాబట్టి ముందు ఒకవైపు మూసి గాలిని పీల్చుకొని ఆ ముక్కు మొదట్లో దాన్ని కాసేపు ఆపి రెండవ ముక్కు ద్వారా విడవడం. దేని ద్వారా విడిచారో దాని ద్వారా సేకరించి మధ్యలో ఆపి ఇటువైపు దాని ద్వారా విడవడం. ఇది మామూలు ప్రక్రియ. పూరకం, లోపలికి లాగితే గాలిని పూరిస్తున్నాం కాబట్టి పూరకం. ఇక్కడ కాసేపు నిలబెడతాం కాబట్టి కుంభకం, వదిలేస్తాం కాబట్టి రేచకం. ఇలా పీల్చిన గాలి నుండి రహస్యం ఎక్కడుందో చూడండి. దేహంలో 5 చోట్లకి పంపించగలగాలటండి. అప్పుడు ప్రాణాయామ ప్రక్రియ పూర్తయినట్టు. ఇది ఎంతో మహానుభావులకి కానీ సాధ్యమయ్యేది కాదు. కనీసం మీరు అనుకోండి, యోగా చెప్పేటప్పుడు చెప్తుంటారండి, ఇప్పుడు మీ గాలి దేహంలోని సర్వావయవాలకు తాకిందనుకోండి, కాలి బొటన వేలు దాకా వెళ్ళిందనుకోండి, దాన్ని ఒక్కసారి ఇలా ఆడించండి. ఇలాగా మైక్ లో వాళ్ళు చెప్తూ ఉంటారు, వీళ్ళు ఆ గాలిని ప్రయాణం చేయిస్తున్నట్లుగా ఉంటుందన్నమాట. మనకి తెలిసిందంతా ప్రాణాయామం కూడా మనకి సరిగ్గా రాదండి. ఎందువల్ల అంటే ఒక గాలిని లోపలికి మనం పీలుస్తూ ఉంటే అది ముక్కలు ముక్కలు అయిపోయినట్లుగా అవుతుంది, ఎదురు గాలి వస్తున్నట్లుగా అయిపోతుంది. ఒకటి పీల్చేలోపే పీల్చిన గాలి పోతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇది ఎంత అభ్యాసం చేస్తూనే గాని సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. మనకి నాభిస్థానాదిగళాన గళాన ఆయుస్థానం గళయం. ఒకటి బొడ్డు దగ్గర నుంచి గాలి తీసుకున్నాం అనుకోండి, నిశ్వాస ఉచ్ఛ్వాసాదిగళాన తత్తద్వాయు కర్మంగళయం మరిందు. ఆ గాలిని ఎలా తీసుకునే విధానాలున్నాయో తెలుసుకొని రేచక పూరకాదిగళాలే అవత్తై జయిత్తై దానిని పూరక రేచక కుంభకాదులతో నియమించాలి. అసలు మనకి ప్రపంచం తెలియదండి ఆ పనిలో ఉన్నప్పుడు, ఏమవుతోందో తెలియదు, అంత కంట్రోల్ అన్నమాట. అలా చేరేటువంటిది మనకి మామూలుగా ఈ గాలి అనేటువంటిది ఒక 5 స్థలాల్లో ఉంటుందని, అందుకని దాన్ని పంచ ప్రాణాలు అనేటువంటి మాట అంటూ ఉంటారు కదా. ఆ మాటని 5 భాగాలలోకి కూడా ఎట్నుంచి ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన అనేటువంటిది గాలి ఎటు నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తే ఏ ఏ పేర్లో, అదంతా పెద్ద డీప్ సబ్జెక్ట్ అనుకోండి. మనకు అవసరమా అంటే మనకి ప్రాణాయామం ఒక్కటి సరిగ్గానైనా వస్తే చాలు అంటారు పెద్దలందరూ కూడా. అలాగా అవత్తై అవత్తై రేచక పూరకాదిగళాల అవత్తై జయిక్కై అలా గాలిని కంట్రోల్ చేసుకోవాలి. ఆ ప్రకారం మీరు శ్వాస మీద ధ్యాస పెట్టండి, ఆరోగ్యం చాలా బాగుపడుతుందంట. ఇప్పుడు మనం చేసేది భగవంతుడు ఇచ్చిందండి, మనకి తెలియకుండానే గాలి లోపలికి వెళుతోంది కాబట్టి బతుకుతున్నాం. మనం అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు కదండి దీన్ని. మనం సంకల్పించాం, దానంతట అది పెడుతోంది, గాలిని నింపుతోంది, బతుకుతున్నాం. అలా కాకుండా ఇప్పుడు నేను గాలి తీసుకుంటున్నాను అని అన్నాం అనుకోండి, అలా అన్నదాన్ని ఇక్కడ నిలిపామనుకోండి, ఆ నిలిపినప్పుడు అది కొంత ఊపిరితిత్తులలోకి వెళ్ళి ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అవుతాయి. అది ప్రాక్టికల్ గా ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. అందువల్లే మీరు మీ ఆరోగ్యానికి కారణం ఏమిటండి అంటే ప్రాణాయామం అండి అని చెప్పేవారు కొన్ని కోట్ల మంది ఉన్నారు. మన దేశం
భారతదేశం అదృష్టవంతమైనటువంటి దేశం, పుణ్యభూమి, కర్మభూమి. ఎన్ని పుణ్యాలు చేసుకుంటే ఇక్కడ మనం పుట్టామో నిజంగా. ఇలాంటి విద్యలన్నీ మనకి కరతలామలకం చేశారు అన్నమాట. సరే, ఇంక అందులోకి వెళ్దాం. 5వది ప్రత్యాహారము. 5వ పాయింట్ 8 కదండి, 5 పాయింట్లు చెప్పేసుకో, 10 అయిపోయింది. ప్రత్యాహారము స్వభావేన ఇంద్రియార్థేషు ప్రవృత్తం మానసం బుధై తద్దోష దర్శనాత్ తేభ్యః సమాహృత్య బలేనతు. ప్రత్యాహారం అంటే ఈ మనసు వెళ్ళిపోతూ ఉంటుందండి బయటకి. ఈ మనస్సు ఆగు, రా, అటళ్ళ 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 అటళ్ళకని లోపలికి తీసుకువచ్చి ఎటు వెళ్ళు అని లోపల ఉన్న పరమాత్మ వైపుకి పంపాడటండి. ఎంత కష్టమండి, మాటలతో అవుతుంది అది. మనసు వెళ్ళిపోవడం మనకి తెలుస్తుంది. ఇలా ఉన్నాను నేను, అక్కడ వస్తువు ఉంది, దాన్ని చూస్తున్నాను, అక్కడికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం ఈజీ. వెళ్ళనీయకుండా ఆపేసి దాన్ని లాగి అంతర్ముఖీనం చేయడాన్ని ప్రత్యాహారము అని అంటారండి. అది 5వది. ధారణ. 6వది ధారణ అండి. విషయేషు చ వైరాగ్య అభ్యాసాత్ గుణదర్శనాత్ పరమాత్మని సంరోధో మనసోధారణా స్మృత. ఇలా లాక్కొచ్చాం కదా, మనస్సు క్షణం ఉండదండి, పారిపోతూ ఉంటుంది. దాన్ని అక్కడే నిలబెట్టి గట్టిగా అందులో ఊబిలో దింపినట్టు దింపేయగలిగితే దాన్ని ధారణ అంటారు. మనకి వెనక్కి లాగడమే కష్టం, లోపల పెట్టడమే కష్టం, ఇంకా అక్కడ నిలబెట్టేయడం అనేది ధారణ మరీ కష్టం అన్నమాట. ఎలా చూపించాలండి దానికి? విషయ దోషణ దర్శన కాలే. ఇదిగో నువ్వు వెళ్లే రూట్ లో ఇన్ని పాపాలు ఉన్నాయి, ఎన్నున్నాయి, అటువైపు నువ్వు వెళ్ళకు అని దోషాలు చూపించి గుణాల వైపు దాన్ని లాక్కు రావాలి. ఇంకా ధ్యానమావదు. మేము ధ్యానం చేసుకుంటామండి అంటారండి చాలా మంది. ధ్యానం అంటే ఏంటండి? ಅವ್ವೋ ವಿದ್ಯಾ ವಿಶೇಷಗಳಲ್ಲಿ ಚೊಲ್ಲಗಿರ ಗುಣಾದು ವಿಶಿಷ್ಟ ವಸ್ತುವೈ ನಿರಂತರமாக యోగాంతరాయంగల్ మేలిడాదపడి ధ్యానం పన్నవై. పరమాత్మ ఇలా కూర్చున్నాం, పరమాత్మను ధ్యానిస్తున్నాం. పరమాత్మ దయా సముద్రుడు, దయతోటి వీళ్ళని రక్షించాడు. ఈ మనస్సు ఇటే ఉండాలి. ఆహా, నాడు అలా రక్షించవు, కరివరద నన్ను కూడా రక్షించు, గజేంద్ర వరద నన్ను కూడా రక్షించు, అక్కడ నుంచి ఇక్కడకు వచ్చావా తండ్రి దయా స్వరూపుడా రక్షించు. ఈ మనసు ఇంకిక్కడే ఉంటుంది, ఇటువైపు లోపలికి వెళ్ళడం అనేది ఉండదన్నమాట. ఎంత ఏకాగ్రత అండి అది, ధ్యానము. కాబట్టి అర్ధమాత్రావభాసంతో సమాధిం యోగినో విదువు ఎన్ను. ఎందోది సమాధి అండి. తదేవ స్మృతి సంతాన జనిత ఉత్కర్షకం క్రమాత్ అర్ధమాత్రావభావంతు సమాధిం యోగినో విదువు. ఎంత కష్టమైనదోనండి. ఇలా నిలిపినటువంటి ఈ దృష్టిలో, ఆ భగవత్ తత్వంలో ఈ మనస్సుని చేర్చేస్తే బయటకి ఒక్క ఇంద్రియ ప్రవృత్తి ఉండదు, అన్ని అంతర్లీనం అయిపోతాయి. అయిపోయేటప్పటికి ఒకడు పిలిచినా వినపడదు, ఒకడు నడిచినా కనపడదు, మనస్సు ఎటువైపు వెళ్ళదు. సమాధా వచలా బుద్ధి అన్నారు కదండి భగవద్గీతలో. అందువల్లే కదా పరీక్షిత్తు లాంటి వాళ్ళు మహర్షులని పిలిచినా కూడా వాళ్ళు పలకలేదంటే కోపాలు తెచ్చుకున్నారని చెప్పుకున్నాం. అంత ఏకాగ్రత, సమాధి. ఇవన్నీనండి ఇక్కడ రాసినటువంటి నిర్వచనాలు మాత్రం మనం చెప్పుకున్నాం. వీటిని సాధించడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి వ్యాఖ్యానాన్ని మనం ఇంకా చెప్పుకోనే లేదు. ఒక్క లైన్లో యమ నియమాది క్రమత్తాలే జేయ వస్తువై మననం పణ్ణి పురంబుళ్ళ పరాక్కయ్యన్ సందిక్క కుక్కలాం సుక్కాన్ పరల్ పోలే. ఒక సున్నపురాయిలాగా ఇవేవి తెలుసుకోనటువంటి మనస్సు ఇరుక్కడవ నెంజుగల్ పదం செய்யும்படி ధార్మికరాయిరుప్పార్ ఇవై సిల ఈరచ్చక్కళై పోకట్టు పోవదే. మంచి మాటలను మనం విని ఎన్నరుళి చేదారు అని చెప్పారు. నంజియరు వార్తై ఉరుత్తోరుం అరుళి చేయవర్ ఎన్నరుళి చేయవర్. ఉరుత్తోరుం మాటికి నంజయ్యర్ గారండి భగవద్ విషయాన్ని 100 సార్లు చెప్పారండి మహానుభావుడు.
అంత టైం ఎలా వచ్చిందో, ఎలా చెప్పారో ఏమిటో మనకు తెలియదు. అలా చెప్పినటువంటి వారు ఈ పాసురాన్ని మాటి మాటికి 100 సార్లలోనూ దీని వైభవాన్ని చెప్పారు. మళ్ళీ మనకు గుర్తుంటుందో గుర్తుండదో, కాబట్టి దీన్ని 5లో 7లో 7వ పాసురము నిత్యము స్మరించుకోవలసినది అని మనం నోట్ చేసుకుంటే కొంతవరకు గుర్తుంటుంది. కానీ ఏమవుతుందంటే ఎక్కడ నోట్ చేసుకున్నామా అనేది మర్చిపోతాం. ఏదో ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని కొంగు ముడేసుకోమనేవారు. సరే కొంగు ముడేసేసుకున్నాం. ఆ కొంగు ఎందుకు ముడేసుకున్నామో తర్వాత గుర్తు లేకుండా పోయేదనమాట. అంటే మన జ్ఞాపక శక్తి అంత అల్పమైనది అని ఇలాంటి అద్భుత విషయాలను పరిచయం చేస్తే ఆ మహానుభావులందరికీ కైమారిలే. ప్రత్యుపకారం మనం ఏం చేయడం, దాసోహం పెట్టడం తప్ప. దేవేశం కోలనాదం నతగిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణ యుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం కోరనాదేన సకురు కేసేందు సింధుం యతీంద్రం మాలాదృద్యామనార్యో మమరుదనదే రామ పద్మాక్షనాథ திருவருண் மாசேன முதல செடகோபன்னாதமன் சேரு இயக்கொண்ட மணக்கால் நம்மை சென்றாமாட வந்தார் குருமாராதனர் குருகைக்கராக்கம் பட்டர் வேதாந்தமனை இரு கண்ணர் கம்புடையனம் வெள்ளை வரியே அழைத்தற்கே அங்கமாதவர் பற்பனாபரி வருளால் அருதின் ஒளியுன்றிய தேவ பெருமாள் கை கொண்டருடம் திருமலையாழ்வார் பதங்கள் முன்னென்று சேர்ந்தனவே நமஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசனே ராமானுஜாரிதாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீசைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாதலப்தா பரம பிராப்ய கைங்கரியசாலினே ஸ்ரீசைலேசதயா பத்திரம் தேவப்யாதி குணார்ணவம் யதீந்திர பிரவணம் வந்தே ரம்யஜாமாதரம் மனம் வாழ திருவாய்மணி பிள்ளை மாதவ வாழ்வாழும் மனவாழ மாமனவன் வாலி வன்மாரம் திருவாய்மணி பிள்ளை மானத்தோர் தேரும்படி உரைக்கும் சீர் ஸ்ரீரங்க சிங்கபாத சேவா பிரதாக்கில திரவிட வேத ரகசிய ஜாத்தம் ஸ்ரீ கௌதமன் வேஜம் ஆசிரித பாகதேயம் கோபால தேஸ்கமஹம் சரணம் பிரபத்யே கௌஸ்கான் வைசஞ்சாதோ தனோபவம் வேதாந்தாச்சாரிய சத்சிஷ் पुनैवर्णमहं भजे श्रीमद्वेङ्कटगङ्गार्य शिष्यं सत्शिष्यस्य श्री लक्ष्मणार्य विभुतं संश्रये देवी देवतये ओम अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण।